హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. ఈ వీడియో వచ్చి ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఇది మైలవరం వెళ్ళే రూట్లో ధర్మల్ కేంద్రం ఉంది కదండి, ధర్మల్ స్టేషను అక్కడ ఉంటుందన్నమాట. బి కాలనీ, ఆ కాలనీలో దర్గా ఉంటుందండి బాబాది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, ఈ రూట్కి వెళ్ళాలి అని అనుకుంటే సిటీ బస్ వచ్చి 145, 146 వెళ్తాయి ఇక్కడికి. ఆ రోడ్డు మీద దించేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మేము చూపించే బాటలో కొంచెం నడుచుకుంటా, జస్ట్ ఎంతండి, ఒక 500 మీటర్లు ఉంటుందేమో బహుశా. నడుచుకుంటా వచ్చేస్తే ఇలాగా దర్గా దగ్గరికి వచ్చేస్తామన్నమాట మనం. ఇదిగోండి, ఇదంతా దర్గా ప్రాంగణం. ఇదిగోండి, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా చక్కగా ఉంటుంది. మా వదిన కూడా వచ్చిందనమాట. ఇదిగోండి, ఎంట్రన్స్ చక్కగా ఇలాగా దర్గాలోకి వెళ్ళడానికి ఇలాగ ఐరన్ మెట్లు ఉంటాయండి. అంటే ఇదివరకు ఈ కింద నుంచి ట్రైన్స్ వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. అందుకని ఇది వచ్చి మన రైల్వే వాళ్ళే కట్టించారనమాట. బాబా దర్గాలోకి వెళ్ళడానికి రూటు లేదు అని చెప్పి ఈ బ్రిడ్జి వాళ్ళే వేయించారండి. మన సెంట్రల్ గవర్నమెంట్ అనమాట వేయించారు ఇది. ఇదిగోండి, ఇలా వెళ్తున్నాం. ఇది మా వదినకి నేను ఏంటి చెప్తున్నాను అని అంటే, చిన్నప్పుడు మా నాన్నగారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చినప్పుడు బహుశా ఒక 12 years 13 years ఉంటాయేమో నాకు. అప్పుడు ఈ మెట్ల మేంచి వెళ్ళడానికి నాకు చాలా అంటే చాలా భయం వేసింది. కూర్చొని మెల్లిగా దిగాను అనమాట. అంత భయం అనిపించింది. ఎందుకంటే అప్పుడు ట్రైన్లు వెళ్తున్నాయండి కింద. ట్రైన్లు అంటే ప్యాసింజర్స్ కాదు, ఈ ధర్మల్ కేంద్రానికి సంబంధించిన బొగ్గు వెళ్ళే గూడ్స్లు అనమాట. ఒకప్పుడు అట్లా వెళ్ళేవి. ఇప్పుడు ఎందుకనో ఏమో తెలియదండి, ఆ రూట్ అంతా తొలగించేశారు. ఇదిగోండి, నేను చూపించే ఖాళీ ప్లేస్ అంతా కూడా మరి ట్రైన్ పట్టాలన్నీ తీసేస్తున్నారు. మరి ఎందుకనో ఏమో మనకి తెలీదు. ఇదిగోండి, బ్రిడ్జి ఇలా ఉంటుంది అనమాట. దర్గాలోకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళిన కొంచెం భయం అనిపించింది. బ్రిడ్జి చాలా స్ట్రాంగ్గానే ఉంటుందిలేండి. ఇదిగోండి, ఇలాగా చక్కగా అంతా ప్రశాంతంగా చెట్లు, వాతావరణం అంతా బాగుంటుంది దర్గాలోకి వెళ్తుంటే. మా చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ బండ్లు ఇవన్నీ ఎక్కడ ఉండేయండి. ఇప్పుడంటే అన్నీ ఉంటున్నాయి, కానీ అప్పుడు చక్కగా సిటీ బస్కి వచ్చేసి పొద్దుననగా మా అమ్మ ఏదో ఒకటి వండి క్యారేజ్ కట్టేసి చక్కగా వచ్చేసేవాళ్ళం. మా అక్క వాళ్ళం మేమందరము. ఉదయం వస్తే సాయంత్రం వరకు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసి ఆడుకొని అప్పుడు సాయంత్రం బస్సుకి మళ్ళీ ఇళ్ళకి చేరేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది. అంత ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అనమాట. ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదండి, చక్కగా ఉంటుంది అనమాట. ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మనసుకి. ఈ దర్గా దగ్గర చల్లగా ఉంటుంది. అందుకని బాగుంటుంది కదా అని చెప్పి వచ్చేవాళ్ళం అనమాట. ఇది శుక్రవారం వచ్చి చాలామంది ఉంటారండి. మిగతా రోజుల్లో కొంచెం తక్కువ, కానీ వస్తారండి, బాగా వస్తారు. చక్కగా బాగుంటుంది కూడా వాతావరణం అదంతా. పక్కన వచ్చి ధర్మల్ కేంద్రము. ఇది వచ్చి మా నాన్నగారు తీసుకొచ్చారనమాట. ఇక ఇంట్లో వాయిస్ ఇస్తుంటే ఏయోటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కదండి. ఇలాగా ఇక దిగేసి కింద ఇవన్నీ మామిడి చెట్లేనండి. కానీ ఏంటో కానీ ఒక్క మామిడికాయ కూడా లేదు. బహుశా అయిపోయింది అనుకుంటానండి కాపు. ఇదిగోండి, ఇక్కడ చక్కగా జెండా చెట్టు మాబుసువాని బాబాది. ఇదంతా ఇక్కడ వజూ చేసుకొని ఇలా లోపలికి వెళ్ళడం అనమాట దర్గా దగ్గరికి. ఇదిగోండి, బాబా గారు పేరు హజరత్ సయ్యద్ షా బుఖారీ ఖాదరీ బాబా గారి పేరు అనమాట ఇది. ఇదిగోండి, చూడండి, చక్కగా ఇలాగా చక్కగా రాశారు కదా, మాషా అల్లా. ఇదంతా అయిపోయాక మా ఆయన నేను ఏదో చిన్న పోజ్ అనమాట, ఒక పిక్ కోసం. కానీ మా వాళ్ళు పిక్ దిగిపోయి బహుశా వీడియోని తీసేసినట్టున్నారు. ఇలాగ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్ని వసతులన్నీ చాలా చిన్న దర్గానే అనుకుంటారు కానండి, వసతులు చక్కగా ఉంటాయన్నమాట. లోపల వంట చేసుకుంటాకు ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, వాటర్ ఎనీ టైం 24 hours వాటర్ ఉంటుంది, ఫెసిలిటీ, కరెంట్ ఉంటుంది. చక్కగా చాలా చల్లగా దర్గా చుట్టూతా ఫ్యాన్లు ఉంటాయి. అస్సలు ఇబ్బంది పడతారు అనేది లేదు. చాలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా దర్గా దగ్గరికి వస్తారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్ళింది మంచి
ఎండల్లో అయినా సరే అక్కడ ఎంత చల్లగా ఉందంటే ఆ వాతావరణానికి చక్కగా ఉంది. అదిగోండి చూడండి, బుడ్డ పిల్లలు అనమాట అలాగా తిరుగుతూ ఉన్నారు. ఇదివరకు చాలా పావురాలు ఉండేయండి, కానీ ఈ మధ్య అది తక్కువైనాయి, మరి ఎందుకన్నో ఏమో తెలీదు. ఇదిగోండి ఇక్కడ చూడండి బాబా గారి పేరు అనమాట, ఇట్లా కూడా ఉన్నది. ఇదిగోండి హజరత్ సయ్యద్ షా బుఖారీ ఔలియా బాబా అని ఉన్నదన్నమాట దర్గాని. లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటారనమాట బాబా గారు. చక్కగా లోపలికి కూడా అన్ని దర్గాల్లో కొంచెం ఆడవాళ్ళకి ఎంట్రన్స్ ఉండదండి, కానీ ఇక్కడ మాత్రం చక్కగా లోపలికి వెళ్ళి చక్కగా దువాలు అడగొచ్చు. ఖురాన్ షరీఫ్ చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, నమాజులు చదువుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదనమాట. రావచ్చు చక్కగా, ఆడవాళ్ళు కూడా ఎంట్రన్స్ ఉంది. ఈ బాబా ఇట్లా చక్కగా అయిపోయాక కొంచెం ఏదో డిస్టర్బెన్స్ అయ్యింది అని అనుకుంటే కాళ్ళు ఏటి వస్తున్నాయి వాయిస్ ఇస్తుంటే, అంతే ఇంకేం లేదు. ఇదిగోండి బుడ్డ పిల్ల చూడండి మకనా వేసుకొని ఎట్లా బుడుగు నడుచుకుంటూ వెళ్తుందో, చాలా బాగుంది. ఇదివరకు ఇలాగ పైన అంతా డెకరేషన్ ఇలాగ లేకుండే అండి, మేము వెళ్తున్నప్పుడు ఇది చక్కగా ఇలా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా, అంత చక్కగా అద్దాలతో చేశారనమాట. ఎంత బాగుందో అసలు. ఆ డిజైన్ ముందు చేసినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అసలు ఎంత బాగుందో, ఇంకా వీడియోలో కన్నా మన కళ్ళతో చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇక మా వారికి నేను గులాబీ పూలు గంధము అవి ఇస్తున్నాను అనమాట, బాబా గారి మీద ఎక్కించండి చల్లండి అని. తర్వాత ఇంక మిగతా వాళ్ళు కూడా వచ్చి అదే పనిలో ఉన్నారు. ఇదిగోండి ఇదంతా ఇట్లాగా చక్కగా కల్మాలతో అద్దాలు అవన్నీ చేశారు. ఎంత బాగుందో కదా, కానీ బాగుంటుంది ఈ వాతావరణం. ఇది వెళ్ళేది ఏంటంటే మైలవరం వెళ్ళే రూట్లో అండి. బీ కాలనీ అని అంటే ఎవరికన్నా అక్కడ చక్కగా బస్సులు ఆపేస్తారు. అదే విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ చక్కగా సిటీ బస్సు 145, 146 వచ్చేస్తుంది ఇక్కడికి. చక్కగా ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. ఎవరైనా ఈ దర్గాకి వెళ్ళాము అని కామెంట్స్ పెట్టండి నాకు. ఎవరు చూసారో చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది. చక్కగా ఎప్పుడైనా వన్స్ ఒక సండే పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చూడండి, బాగుంటుంది అన్నమాట. ఇలాగా చాలా అంటే చాలా చక్కగా చల్లగా వాతావరణం హాయిగా ఉంటుంది. ఒకసారి ఊరిని అలా వెళ్ళి చూసిరండి. ఎప్పుడు సినిమాలకి అట్లాగే కాకుండా ఇలాగ వాతావరణాలకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా చూపించవచ్చు. ఇదిగోండి ఇక్కడి నుంచి చక్కగా అదిగోండి కొండపల్లి దర్గా పైన అది సెల్ టవర్ కూడా కనపడుతుంది చూడండి, అట్లా అనమాట, దగ్గర అనమాట, బాగుంటుంది. ఇదిగోండి బ్రిడ్జి ఇలా దర్గా దగ్గర నుంచి ఇలా కనపడుతుంది అనమాట బ్రిడ్జ్. ఈ ధర్మాల కేంద్రానికి దగ్గర అనమాట ఇది దర్గా వచ్చి. ఇదిగోండి ఇదంతా చక్కగా ఉంటుంది, కానీ మనకి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి ఫ్రెండ్స్, కొంచెం పెంచండి. మా వీడియోస్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మాకు మెసేజ్ ద్వారా చెప్పండి, మేము సరి చేసుకుంటాము. మా వారు ఇక అది లోపల ఆయన పేష్మామ వచ్చి పాతాలు ఇస్తున్నారు, ఇక అలాగా చేస్తున్నారు. మేము చక్కగా సలాం చేసుకుంటున్నాము. ఇది బయటకు వచ్చేసరికి చక్కగా 2 జంట పావురాలు అనమాట, మా ఆయనలాగా నాలాగా బాగున్నాయి కదా. ఇది వచ్చి ఇక జెండా చెట్టు దగ్గర బత్తీలు వెలిగించేసి సలాం చేసుకొని కొంచెం బయట ఏదో మంచినీళ్ళు కూలింగ్ ఎలా తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. బాయ్.